ఉంటే బాగుంటుందేమో అన్న ఫీలింగ్లో ఉందా? ఎస్ సార్, 100% సెంటర్ లో ఉంటే కాంగ్రెస్ ఉంటుంది, లేకపోతే బీజేపీ ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది బీజేపీ. సో బీజేపీతో మాకేం పని అంటూ ఈ రోజు ఆంధ్రాలో టీడీపీ జనసేన కలిసి పోరాటం చేస్తే ఆంధ్రాలో గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తామండి. కానీ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్నా, ఫండ్స్ రిలీజ్ చేయాలన్నా, పోలవరం ప్రాజెక్ట్ కి ఏదైనా అవసరమైన, రాష్ట్రానికి ఏదైనా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలన్నా సెంట్రల్ దయాదాక్షిణ్యాలో లేకపోతే అండదండలో ఇంకొకటి పదాలు వాడుకోవచ్చు. కానీ అటువంటి సెంటర్లు ఏమంటది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు నచ్చట్లేదండి, నేను ఖచ్చితంగా పోరాటం చేస్తున్నాను, వైసీపీని గద్దె దించుతానంటున్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు కూర్చున్నారు? ఏమైనా సినిమా చూడడానికి కూర్చున్నారా? ఉమ్. ఏదో అత్తారింటికి దారేదని సినిమా చూడడానికి కూర్చున్నారా, లేకపోతే రాజధానికి దారేదని నిర్ణయించడానికి కూర్చున్నారా టీడీపీ జనసేన? ఒక్క మరి అటువంటి చిన్న ఆ, ఒక్క మాట, విల్సన్ గారు, బీజేపీ నేతలు హ్యాపీగా అన్ని రాష్ట్రాల్లో ఆడుకుంటున్నారేమో. ఎలాగో కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ఏ రాష్ట్రమైనా సరే ఎక్కడైనా సరే మేము మా ఇష్టం, మేము హ్యాపీ దర్జాగా ఉన్నాం, అందరికీ మా అవసరం ఉంటుందనా? కాదు కాదు నవీన్ గారు, ఒక విషయం మీరు వస్తాను రజనీ గమనించండి. గారు, మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు నిందలు మోపుతున్నారు? తెలుగుదేశం పార్టీ మాది నుంచి వెళ్ళిపోయింది తప్ప మేమే వాళ్ళ పంపలే కదా. అంటే దాని దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా సరే. సార్ ఇక్కడ ఓకే రజనీ సార్ గారు ఇక్కడ చెప్పండి. విల్సన్ గారు పెద్దవాళ్ళు, అంతకంటే పెద్దవాళ్ళు మోడీ గారు. ఇంకా కూడా పంతాలు పట్టింపులకి పోతే ఎట్లా సార్? ఆంధ్ర అడుక్కు తినే పరిస్థితిలో ఉంది, అధోగతిలో ఉంది, అంధ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు దారి చూపాల్సినటువంటి మీలాంటి పెద్దవాళ్ళు అంటే పట్టుదలకి పోవడం. సంవత్సరాల క్రితం ముందే బీజేపీ నుంచి విడిపోయింది తెలుగుదేశం. మీరేమన్నా కబురు చేశారా అంటే మీకు తెలుసు కదా, జనసేన పార్టీకి నేను ట్రైల్లో ఉన్నాను, నా కొడుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని చంద్రబాబు గారు రిక్వెస్ట్ పెడితే దానికి రిప్లై ఇచ్చారనుకున్నారా? కాదు కదా. పవన్ కళ్యాణ్ గారు గొప్పగా అభ్యుదయ భావాలతో ఒక వ్యక్తి లోపల బాధలో ఉండడం చూసి మరి 40 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం, 14 సంవత్సరాల ముఖ్యమంత్రికి ఈ గతి పట్టిందే, మరి ఆంధ్ర రాష్ట్రంలో సాటి ప్రజల పరిస్థితి ఏంటి అంటూ ఒక్క మాట కూడా వాళ్ళు అడగకుండా, మాకు చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాడంటే ఒక గొప్ప అభ్యుదయ భావం చెప్పొచ్చు కదండి. ఈ రోజు మీరు ఎందుకు అంటున్నానంటే, ఈ రోజు వాళ్ళు అడగలేదు కదండి, సంవత్సరాల క్రితం నుంచే వెళ్ళిపోయారు కదండి అంటారు. ఇంకా కూడా పంతాలకి పట్టింపులకి పోతే రాష్ట్రంలో రాజధాని కాదండి, రాష్ట్రమే పక్క రాష్ట్రానికి బేరం పెట్టే పరిస్థితి ఉంటది. సో ఖచ్చితంగా ఈ కాదమ్మా, విషయం ఇప్పుడు కాదు, ఒక్క నిమిషం అజయ్ గారు, ఒక్క నిమిషం ఆగండి. ఇది పంతాలు పట్టింపులు కాదు. ఇప్పుడు జాతీయ పార్టీకి ఒక విధానం ఉంటుంది. జాతీయ పార్టీ కలిసి మీరు జర్నీ చేస్తున్నారు, మీకై మీరు వెళ్ళారు, అయినా మిమ్మల్ని అగౌరవపరచడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి, నరేంద్ర మోడీ గారి కూడా ఆయన మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నా మేము ఆయన వ్యతిరేకించలేదు. వీఆర్ ఫ్రెండ్స్ అనుకుంటున్నాం. మిగతా విషయాలు నడుస్తాయి, కొంచెం ఓపిక పట్టిన అంతే. ఎస్ సార్. సార్ ఖచ్చితంగా మీ సంఘీభావం కావాలి, మీరు వస్తారని మనస్ఫూర్తిగా ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే మీరు అందరూ కలిసి ఉంటే సార్ మేము బాగుండేది. ఈ రోజు రాష్ట్రానికి రాజధాని లేదని కాదు, పోలవరం పూర్తవలేదని కాదు, రాష్ట్రంలో ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదని బాధ కాదు సార్. రాష్ట్ర ప్రజల్లో ఒక ఎమ్మెల్సీ అనంతబాబు, ఒక సుబ్రహ్మణ్యం లాంటి దళితుడిని చంపేస్తే అతన్ని తీసుకొని వచ్చి ఫ్లైట్ లో కూర్చోబెట్టుకుని అతని పక్కన కూర్చోబెడుతున్న ముఖ్యమంత్రిని చూస్తుంటే దళితులు తిరుగుబాటు కాదు సార్, రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలు తిరుగుబాటు. భూములు ఇచ్చిన రైతులు ఆడబిడ్డలకి భూములు ఎక్కడున్నాయో కూడా తెలియదు సార్. 4.5 సంవత్సరాలు ఒక యజ్ఞం చేసినట్టు చేస్తున్నారు సార్. ఇంకా కూడా మీరు ఉపేక్షించిన, ఆలోచించిన, సమయభావం కదిలే కొద్దీ వైసీపీకి బలం పుంజుకుంటుందేమో. ఖచ్చితంగా మనం గెలవడం అనేది ఎంత ముఖ్యం, మీరు కలవడం అనేది కూడా అంతే ముఖ్యం సార్. ఇది మా అభ్యర్థన. సో అయోధ్య అనేది ఎలా రామజన్మభూమి అన్నారో, ఈ రోజు మా రాజధాని అమరావతి అని ఎలా మీరు సెంటర్ లో పార్లమెంట్ లో చెప్పారో, అదే ఒక్కసారి మీరు ఆంధ్రాకు వచ్చి నిరూపిస్తే, మీరు కూడా మాతో సపోర్ట్ గా ఉంటే మీ బలాన్ని, మీ ప్రేమని కూడా రాష్ట్ర ప్రజలు గ్రహిస్తారు. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో మీకు బలం ఉండదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ మీద రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి ఎందుకో తెలియదు సార్, పూర్తిగా వ్యతిరేక భావనే ఉంది. దాన్ని మీరు సర్దుబాటు చేసుకోవాలంటే ఈ ముగ్గురు కలిసి ప్రయాణం చేసి మా ఆంధ్రాకి రాజధాని, లేకపోతే మా దేశానికి ఒక పట్టుకొమ్మలా ఉండే అమరావతి పూర్వ వైభోగం తీసుకొస్తే అది మాకు చాలా సంతోషం అండి. యా, ఖచ్చితంగా మేడం. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఇప్పుడు కూడా జాతీయ విధానం మీద ఆధారపడి ఉంటుంది. అదే సమయంలో మేము ఖచ్చితంగా ఇది ఒక రావణాసుర పరిపాలన అనుకుంటున్నాము. దీన్ని మేము అంతమొందించడానికి కోసం డెసిషన్ తీసుకున్నాం. మిగతా విషయాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది సూత్రబద్ధంగా మా పార్టీ కోర్ కమిటీ ఉంది, పెద్దలు ఉన్నారు, అందరూ ఆలోచిస్తారు మేడం, అందులో ఏం డౌట్ లేదు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది తథ్యం. అది లలాట లిఖితం అట రాయబడింది, ఇంక అందులో ఏం మార్పు లేదు. ఆయన అన్నట్టుగా పైన దేవుడు అంటే ఆ దేవుడే ఆయనకి శాపం
ఇచ్చాడు కాబట్టి ఆయన ఓడిపోవడానికి నాకు తెలిసి నాకున్న అవగాహన మేరకు కానీ ఓటమి ఇంకొక తథ్యం. రకమైన సెటైర్లు వెళ్తున్నాయి సోషల్ మీడియా